సరే, అసలు గెలుపు అంటే ఏంటి? దాన్ని మనం ఎలా సాధించాలి? ఈరోజు మనం ఈ ప్రశ్నలకి సమాధానం వెతకబోతున్నాం. దీనికోసం ఒక పవర్ఫుల్ ఫిలాసఫీని చూద్దాం. ఇది కేవలం విజయం గురించి మాత్రమే కాదండోయ్. మనలోనే దాగి ఉన్న ఒక అపారమైన శక్తిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ఇది మన ఆలోచన విధానాన్నే మార్చేసే ఒక ప్రయాణం. ఈ మాటల్లో ఎంత పవర్ ఉందో చూడండి. మనల్ని చూసి నవ్వే వాళ్ళని చూసి మనం తిరిగి నవ్వగలిగామనుకోండి, అదే మన ఫస్ట్ విక్టరీ. ఇది పొగరు కాదు, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బయటి వాళ్ళ ఒపీనియన్స్ మీద ఆధారపడి లేదని చెప్పడం. మన బలం ఎక్కడో లేదు, అంతా మనలోనే ఉంది. రైట్, మొదటి విభాగంలోకి వెళ్దాం. ఇక్కడ మనం గెలుపు ఓటమిల గురించి మనకున్న అభిప్రాయాల్ని కొంచెం కొత్తగా చూద్దాం. బహుశా మనం అనుకున్నట్టు అవి రెండు బద్ధ శత్రువులు కాకపోవచ్చేమో. మన పాయింట్ ఆఫ్ వ్యూ మార్చుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, గెలుపు ఓటమి రెండు ఒకే కాయిన్కి అటూ ఇటూ ఉండే బొమ్మ బొరుసు లాంటివి అనమాట. అసలైన విజేత ఉంటాడే, అతను గెలిచినప్పుడు పొంగిపోడు, ఓడిపోయినప్పుడు కుంగిపోడు. ఎందుకంటే వాళ్ళ ఆనందం అనేది బయట వచ్చే రిజల్ట్స్ మీద ఆధారపడి ఉండదు. ఆ బ్యాలెన్స్, అదే అసలైన బలం. అందుకే అంటారు, ఓటమి మన శత్రువు కాదట, మన గురువట. ప్రతి తప్పు మనకొక పాఠం నేర్పుతుంది. ప్రతి ఫెయిల్యూర్ మనం వెళ్తున్న దారి కరెక్ట్ కాదని చెప్పే ఒక సిగ్నల్ లాంటిది. విజయం అనే కొండెక్కాలంటే ఓటమి అనే మెట్లు ఎక్కకుండా తప్పించుకోలేం కదా. ఓకే, గెలుపు ఓటమిల గురించి మాట్లాడుకున్నాం, కానీ వాటిని ఫేస్ చేసే పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు రెండో విభాగంలో మనం మన లోపలికి ఓ లుక్ వేద్దాం. ఆ అసలైన పవర్ హౌస్ ఎక్కడుందో కనిపెడదాం. ఒక్క నిమిషం ఆలోచించండి. విక్టరీకి కావలసిన ఆ పవర్ ఎక్కడ ఉంది అనుకుంటున్నాం మనం? వేరే వాళ్ళు ఇచ్చే పొగడ్తల్లోనా, లేకపోతే డబ్బులోనా, లేక ఇంకెక్కడైనా ఉందా? దీనికి జవాబు చాలా సింపుల్, కానీ చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. సమాధానం ఇదే. ఆ శక్తి బయట ఎక్కడా లేదు, అది పూర్తిగా మనలోనే ఉంది. మన గుండె చప్పుడులో, మనం పీల్చే శ్వాసలో, ప్రతి చోట ఉంది. మనం చేయాల్సిందల్లా ఒకటే, దాన్ని గుర్తించి నిద్రలేపడం. ఈ వాక్యం ఎంత పవర్ఫుల్లో కదా. ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడానికి కావాల్సిన టూల్స్ అన్నీ మన మైండ్లోనే ఉన్నాయట. అంటే విజయం అనేది బయట ఎక్కడో సాధించేది కాదు, మనసులో మనం క్రియేట్ చేసుకునేది. సక్సెస్, అసలు ఈ పదానికి అర్థమేంటి? ఈ స్లైడ్ ఒక అద్భుతమైన డెఫినిషన్ ఇస్తుంది. మన సంతకం ఎప్పుడైతే ఆటోగ్రాఫ్గా మారుతుందో, అంటే మన జీవితం ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా మారుతుందో, అప్పుడే మనం నిజమైన సక్సెస్ సాధించినట్టు లెక్క. మనలో శక్తి ఉందని ఇప్పుడు మనకు తెలుసు, కానీ కేవలం తెలిస్తే సరిపోతుందా? సరిపోదు. ఆ శక్తిని యాక్షన్లోకి ఎలా తీసుకురావాలి? మూడో విభాగంలో మన గమ్యం వైపు వెళ్లే జర్నీకి ఒక రోడ్ మ్యాప్ చూసేద్దాం. విజయానికి రూట్ మ్యాప్ చాలా క్లియర్గా ఉంది. చూడండి, ఫస్ట్ స్టెప్, మీ గోల్ ఏంటో ఫిక్స్ అవ్వండి, అంతే. రెండోది, దానికోసం 100కి 100% కష్టపడండి. ఇక మూడోది, దారిలో అడ్డంకులు వస్తూనే ఉంటాయి, అది కామన్, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇక ఫైనల్గా మీ గమ్యం చేరే వరకు ఆగకూడదు, అస్సలు ఆపొద్దు. ఈ 4 విజయానికి మెట్లు. ఈ జర్నీలో మనల్ని ముందుకు నడిపించేవి 3 పవర్స్. 1, మన మీద మనకు నమ్మకం, అదే ఫౌండేషన్. 2, భయాన్ని పక్కకి నెట్టే ధైర్యం, అదే మన వెపన్. 3, కంటిన్యూస్గా పనిచేయడం, ఎందుకంటే పనిచేసే వాళ్ళకి నిరాశపడడానికి టైమే ఉండదు. ఇది ఎంత నిజం కదా. చాలాసార్లు మనం ఆ మొదటి అడుగు వేయడానికే భయపడిపోతాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ధైర్యం చేసి ఒక్క అడుగు ముందుకు వేయండి చాలు, విజయం మీ వైపు 10 అడుగులు పరిగెత్తుకుంటూ వస్తుంది. మనం స్టార్ట్ చేయడమే లేట్ అన్నమాట. ఇప్పటిదాకా మనం లక్ష్యాలు పెట్టుకోవటం, వాటిని రీచ్ అవ్వడం గురించి మాట్లాడుకున్నాం. కానీ వీటన్నిటికంటే పెద్ద విజయం ఒకటి ఉంది. అదే మన చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన విభాగం, ఆత్మ విజయం. సింపుల్గా చెప్పాలంటే మనల్ని మనం గెలవటం. ఈ ఫిలాసఫీ మొత్తానికి ఇదే అసలైన సారం. ప్రపంచాన్ని గెలవడం గొప్పే కావచ్చు, కానీ మనల్ని మనం గెలవడం, మన కోపాల్ని, మన బలహీనతల్ని కంట్రోల్లో పెట్టుకోవడం, అదే నిజమైన అల్టిమేట్ విక్టరీ. దాన్నే ఆత్మ విజయం అంటాం. విక్టరీ అనేది ఒక డెస్టినేషన్ కాదు, అది ఒక కంటిన్యూస్ జర్నీ. ఒక్కసారి గెలిస్తే అయిపోలేదు. ఆ గెలుపుని, ఆ పొజిషన్ని ఎప్పుడూ నిలబెట్టుకోవడమే నిజమైన విన్నర్కి ఎదురయ్యే అసలైన ఛాలెంజ్. దీనికి విపరీతమైన డిసిప్లిన్, కమిట్మెంట్ కావాలి. ఒకసారి ఆ సెల్ఫ్ కంట్రోల్ పవర్ని ఊహించుకోండి. తనని తాను కంట్రోల్ చేసుకోగల వ్యక్తి ఎంత శక్తివంతుడంటే ఏకంగా దేవతలు కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరట. వాళ్ళ సంకల్పాన్ని ఎవరూ మార్చలేరు, వాళ్ళ విజయాన్ని ఎవరూ తీసుకోలేరు. ఈ ప్రయాణాన్ని మనం స్వామి వివేకానంద చెప్పిన ఈ అద్భుతమైన మాటలతో ముగిద్దాం. లేవండి, మేల్కొండి, గమ్యం చేరే వరకు ఆగకండి. ఇది కేవలం ఒక కొటేషన్ కాదు, మన జీవితానికి ఇదొక మంత్రం లాంటిది.
సో అసలు మీ గమ్యం ఏంటి? మీరు దానికోసం మేలుకొని ఉన్నారా? ఆలోచించండి.